బీజేపీ వాళ్ళంతానేమో ఒకటి మాట్లాడుతుంటే మోడీ ఇంకోటి మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. ప్రజాస్వామ్యం గురించి బీజేపీ వాళ్ళు ఏమో ఒక తీరుగా మాట్లాడుతుంటే, నియంతృత్వం వైపు ఒక గొప్ప లీడర్ ఉండాలి, ఒక గొప్ప పవర్ ఉంటేనే నడుస్తాను బీజేపీ మొత్తం మాట్లాడుతుంటే, మోడీ ప్రజాస్వామ్యానికి భారతదేశమే పుట్టిల్లు అంటున్నారు. ఇంకొకటి బీజేపీ రాజ్యాంగాన్ని తొలగిస్తాం 400 సీట్లు ఇవ్వండి అని బీజేపీ నాయకుడు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని తొలగించలేడని ఈయన అంటున్నా. అంటే కాంట్రవర్సీ కామెంట్లు ఎందుకు వాళ్ళు 36 నాలుగులతో మాట్లాడటం మొదటి నుంచి ఉంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, భారతదేశంలో ఒకవేళ నియంతృత్వం నిరంకుశత్వం వస్తే అది మీరు హిట్లర్ తెచ్చినట్టుగా మొత్తం సైనికీకరణ మొత్తం నిరంకుశత్వం స్థాపించడం వల్ల రాదు. భారతదేశంలో రాజ్యాంగం ఉంటుందా ఉండదా అది వేరే సంగతి. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం పేరు మీదే అతనికి అవసరం లేదండి. ఇప్పుడు అసలు వీటిని రద్దు చేయాల్సిన అవసరం అతనికి లేదు. మీకు చెప్పాల్సిన విషయం అది. నేను ఇప్పుడు ఈడీ నీ పక్కన ఉంది, ఈసీ నీ పక్కన ఉంది, ఐఐటి నీ పక్కన ఉంది, అన్ని రకాల దాడులు నీ పక్కన ఉన్నాయి. మిలిటరీ కూడా రేపెల్లుండిలో గుంజుకొస్తావు దీంట్లోకి. ఇన్ని నీ పక్కన ఉన్నప్పుడు నియంతలు కూడా స్మార్ట్ అయినారండి. నియంతలు స్మార్ట్ లేకుండా రఫ్ ఉన్నప్పుడు హిట్లరు, ముసోలిని. కానీ ఇప్పుడు వాళ్ళు స్మార్ట్ అవరా? నీ చేతిలో స్మార్ట్ ఫోన్ వస్తే వాళ్ళ బుర్రలో స్మార్ట్ ఫోన్ రాదా? సో స్మార్ట్ అయినారు. ఈ స్మార్ట్నెస్ లో నువ్వు ప్రజాస్వామ్యమే మాట్లాడతావు, ప్రజాస్వామ్యం గురించే మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు వీళ్ళందరినీ ప్రతిపక్షాన్ని జైల్లో వేయడం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది నిజమైన స్ఫూర్తిలో అని మాట్లాడుతుంటే నువ్వు మోటాగా ఏం మాట్లాడుతున్నావు? నీ ఎదురుగా ఏకనాథ్ షిండేతో సహా హేమంత విశ్వాస్ వరకు అవినీతి పరులందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకుని నేను అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తాను, అందుకే నేను వీళ్ళని జైల్లో పెట్టాను అని నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకో. ఎంత భావోద్వేగాలు, ఎంత అబద్ధాల మీద కేంద్రీకరించిన భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారనేది. వాళ్ళు ప్రజాస్వామ్యం అనే దాన్ని మొత్తం డొల్ల చేసేసి ఆ ప్రజాస్వామ్యం యొక్క ఫ్రేమ్ ఉంచుతారు. ఆ ఫ్రేమ్ ఉంచడం కోసమే ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటావు. ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీలో స్టాన్ స్వామి నోట్లోకి స్ట్రా లేకుండా ఎట్లా చచ్చిపోతాడని ఎవరు అడగరు. నీ మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఒక్కొక్క వ్యక్తి 90% వికలాంగుడైన డాక్టర్ సాయిబాబా 10 ఏళ్ల పాటు జైల్లో ఎందుకు ఉంటాడని ఎవరు అడగరు. నీ డొల్లతనం అక్కడ కనపడుతుంది, నీ సంస్థల యొక్క నిర్వీర్యం అవడం అక్కడ కనపడుతుంది. ఆయనకి ఏం అవసరం అండి ఇప్పుడు వేరే డిక్టేటర్షిప్ తీసుకురావడానికి? నేను అనుకోవటం లేదు. భారతదేశంలో ఆ తరహా పాత తరహా పరిపాలనలు రావు. స్మార్ట్ నియంతృత్వం నడుస్తుంది, స్మార్ట్ భావోద్వేగాల మీద ఆడుకునే నియంతృత్వం నడుస్తుంది. దానికి వాళ్ళకి ఐటీ సైన్స్ సిద్ధంగా ఉంది, దానికి వాళ్ళ టెక్నాలజీ సిద్ధంగా ఉంది, దానికి వాళ్ళ కార్పొరేట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్పొరేట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వీళ్ళేమో పాత భావాల్ని మొత్తం ముందు తీసుకుపోతాం అంటుంటే, కార్పొరేట్లు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కదా, రెండింటికి ఎట్లా లింక్ కుదిరింది, లంకే కుదిరింది? కార్పొరేట్లు వాళ్ళ పని పద్ధతిలో, వాళ్ళ బిజినెస్ ప్లాన్లో, వాళ్ళ ఇన్నోవేషన్స్లో, లేదు వాళ్ళ కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడంలో ఒక్క మిల్లీమీటర్ కూడా కాంప్రమైజ్ కాకుండా సైంటిఫిక్ మెథడ్స్ వాడతారు, సైన్స్ని వాడతారు. వాళ్ళ మార్కెట్ అనాలిసిస్లో సైన్స్ వాడతారు, ఎక్కడ తేడా రానివ్వరు. కానీ వాళ్ళ దోపిడీ పద్ధతి వచ్చినప్పుడు దాంట్లో కూడా సైన్సే వాడతారు. ఆ సైన్స్ ఏమిటి అంటే, మైకోవిస్కి లెనిన్ కావ్యం రాశాడు. ధనస్వామ్యం దేన్ని నమ్ముతుంది అని మొదలుపెట్టి అతను చెప్తూ ఉంటాడు. ధనస్వామ్యం అన్నిటినీ అమ్ముతుంది మతంతో సహా అని చెప్తూ, చివరికి ఏమీ దొరకకపోతే పవిత్రాత్మ తోక చివర ఏకలు అమ్ముతుంది అని చెప్తాడు. అంటే ఈ దేన్నైనా అమ్ముతుంది. ఈ దేన్నైనా అమ్మడంలో మతాన్ని అమ్మడం, మోడీని అమ్మడం మంచి లాభసాటిగా ఉంటే అదే అమ్ముతుంది. ఇప్పుడు నీ పుష్కరాల దగ్గర నుంచి కుంభమేళాల వరకు మతం అనేది ఓ పబ్లిక్ ఈవెంట్గా మారిందనుకోండి. ఈ పబ్లిక్ ఈవెంట్ అంతా క్యాష్ చేసుకోవడంలో కార్పొరేటైజేషన్ ఉంటుంది ఒకటి. అంటే మతం అనేది తనంతట తానే ఒక కార్పొరేట్ శక్తులకి ఒక అడ్డగా మారింది. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మన్మోహన్ సింగ్ ఉదారవాద ఆర్థిక విధానాలు ఒక 20 ఏళ్ల పాటు కార్పొరేట్లు బాగా బలవటానికి దోహదం చేసే, బాగా సంపాదించుకున్నారు. అయిపోయింది, మిడిల్ క్లాస్ కూడా లాభపడ్డారు. కానీ ఈ సంపాదించుకున్నది సరిపోతుందా?
ఇప్పుడు నేను ఇంత పరిగెత్తానండి, ఇక్కడ ఆగిపోతానా? ఆగిపోను కదా. మళ్ళీ ఈ పెట్టుబడి పెట్టి ఈ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఏదైతే ఉందో దీన్ని మరింత పెట్టుబడి పెట్టడమే కార్పొరేట్స్ యొక్క ధ్యేయం. ఇది పెట్టడానికి మన్మోహన్ సింగ్ సరిపోడు, కాంగ్రెస్ పార్టీ సరిపోదు. వాళ్ళకి ఇంకెక్కడో స్వతంత్రోద్యమము, ప్రజలు, దానికి తాలూకు ఛాయలు మిగిలి ఉన్నాయి. అది లేకుండా, స్వతంత్రోద్యమంతో ప్రజలతో సంబంధం లేకుండా కేవలం అధికార దేవతని ఆరాధించగలిగిన వాడు, ప్రజల మొత్తాన్ని అరే నువ్వు నీ జన్ధన్ ఖాతాలో వేసేయరా అంటే ఈ 500 బట్టికెళ్ళి అందులో వేస్తే బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకోగలిగిన పరిస్థితి కల్పించగలిగిన వాడు, జనాన్ని 45% గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులుగా ఉన్న పరిస్థితి నుంచి దారి మళ్లించగలిగిన వాడు, రెమిడిసివిర్ అనేది హానికరమైన మందు అని తెలిసినప్పటికీ పళ్ళాలు మోగించండి లేకపోతే దీపాలు పెట్టండి అని చెప్పడం ద్వారా నీ దారి మళ్లించగలిగిన వాడు. అంటే నిన్న అసలు భౌతికమైన ఇష్యూస్ మీద మాట్లాడకుండా మభ్యపెట్టగలిగిన ఒక నాయకుడు ఉంటే, ఈ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి సమాజంలో సంక్షోభం, కానీ జనాలు మాత్రం ఒక మతం కోసమో, ఒక కులం కోసమో, ఒక పరువు కోసమో, ఒక దేశ ప్రతిష్ట కోసమో పెనుగులాడుతూ ఉంటారు. అటువంటి నాయకుడు అవసరం ప్రజలకు కాదు, అటువంటి నాయకుడు అవసరం కార్పొరేట్స్కి. మోడీ బ్రాండ్ ఇమేజ్ కోసం 2013లో 2 కంపెనీలు కలిపి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి బ్రాండ్ తయారు చేయడానికి, మోదీ బ్రాండ్ చేయడానికి. 10,000 కోట్లు 2013లో. ఆ తర్వాత బ్రాండ్ ఇమేజ్లో నీకు రోజుకి 5 డ్రెస్సులు ఉంటాయి. అసలు మీరు అసలు చూస్తే అసలు మోడల్లా, సినిమా యాక్టరా ఏంటో మీకు అర్థం కదా. ఫోటో మొత్తం చూస్తే, ఫోటో ఫ్రేమింగ్, అది గుడిలోకి వెళ్ళటం కావచ్చు, లేకపోతే అది సముద్రంలోకి వెళ్ళటం కావచ్చు, లేకపోతే అది సైన్యం దగ్గర కావచ్చు, లేకపోతే అది సఫారీ, అడవిలో సఫారీ చేయడం కావచ్చు. దేనికి డ్రెస్ దానికి, దేని కాస్ట్యూమ్ దానికి, దేని మేకప్ దానికి, దేని ఇన్స్ట్రుమెంట్స్ దానికి, మామూలుగా ఉందా అదేమన్నా? సో బ్రాండ్ ఇమేజ్, ఈ బ్రాండ్ ఇమేజ్ ఎట్లుండాలి? ఒక పక్కన భావోద్వేగాలు రెచ్చగొట్టగలగాల, ఏమీ ఇవ్వకుండా అన్నీ ఇచ్చానని చెప్పగలగాలి. అందుకే నీకు పేర్ల మార్పిడి చేస్తారు, ఎమోషనల్ ఇష్యూ. పేర్ల మార్పిడి ఏంటండి? వీధుల పేర్లు, నగరాల పేర్లు మార్చేయడం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. అందులో నువ్వు చేసింది ఏమన్నా ఉందా కదా? కాబట్టి కార్పొరేట్లకి ఒక ఇట్లాంటి నాయకుడు అవసరం. జనాన్నందరినీ పక్కదారి పట్టించి ఈ జరిగే దోపిడీ పట్ల ఏమాత్రం పట్టకుండా ఉండే ఒక నాయకుడు అవసరం. కనుకనే మీరు చూస్తే గత 5 ఏళ్ల కాలంలో అదానీ యొక్క సంపద 46% పెరిగింది. వెల్త్ రిపోర్ట్ చూస్తే ఎక్కడి నుంచి దోపిడీ చేశారు వీళ్ళు? నౌకాశ్రయాల దగ్గర మొదలు పెడితే అన్నీ అమ్మేస్తుంటే వనరుల్ని ఒక ఎమోషనల్ వైపు జనం వెళ్తా ఉన్నారు. హిందూ, ముస్లిం, నీ జాతి మొత్తం సోకాల్డ్ హిందీ మీడియా కానీ, ఇంగ్లీష్ మీడియా కానీ 24 గంటలు మాట్లాడుకునేది హిందూ ముస్లిం. పాకిస్తాన్ హిందూ ముస్లిం, లేకపోతే లవ్ జిహాద్, వీడు ఆడినెందుకు ప్రేమించిండు, వాడు వీడినెందుకు ప్రేమించిండు. ఇది ఇష్యూలు మనకి. ఇంకా దునియాలో ఇష్యూలు ఏం లేవండి, ఇవేనా ఇష్యూస్? ఏం మాట్లాడుతున్నాం మనం? అంటే మీడియా సంస్థలు తమంతట తాముగా కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయి. దానికి తోడు ఈ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు దేశం మొత్తాన్ని ఒక ఏమంటారు, ఏది విశ్వమంతా రంగస్థలం కింద మార్చేసి, దేశాన్ని మొత్తాన్ని రంగస్థలం కింద మార్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఒక డైవర్షన్ ఛానల్, అది తప్ప ఇంకోటి చేయని పరిస్థితి వస్తే నీ లూట్ ఏదైతే ఉందో నువ్వు పందికొక్కుల్లాగా దేశాన్ని తినటానికి వీలుంటుంది. అందుకనే మీకు మనకి 20లో 102 మంది మల్టీ బిలియనీర్స్ ఉంటే మీకు ఈ 2 సంవత్సరాల కాలంలో 166 అయ్యారు. మనకెవరికి సోయలేదు, ఎందుకంటే మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం. మన ఎమోషనల్ అయోధ్య కట్టాలన్నా, బాబ్రీ మసీద్ కట్టాలన్నా దానికి ప్రహరీ ఏం పెట్టారు, దానికి కుప్ప మీద ఏం పెట్టారు, ఇది మాట్లాడుకుంటున్నాం. సో డైవర్షన్ చాలా అవసరం కార్పొరేట్లకి. వాళ్ళ లూటుకి, వాళ్ళ దాహానికి, వాళ్ళ దందాహానికి అంతు లేదు. కాబట్టి అటువంటి నాయకుణ్ణి అక్కడ పెట్టింది ఎవరి అవసరము అంటే కార్పొరేట్ల అవసరం. వాళ్ళకేం కాంట్రడిక్షన్ లేదు. జనమందరూ మూఢ విశ్వాసాల్లో పడి కొట్టుకొని చచ్చిపోతే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు.
ఏమి ఇబ్బంది లేదు. జనం అందరూ ఒకళ్ళనొకళ్ళు ఊచకోత కోసుకుంటే కార్పొరేట్ ఒకటే వీళ్ళందరూ ఊచకోత కోసుకుంటున్నారు కదా, ఇందులో నాకు లాభం ఉందా నష్టం ఉందా అంటాడు. నీ ఊచకోత కోసుకోవటం, నీ కర్ఫ్యూలు నా వ్యాపారానికి అడ్డం వస్తే అప్పుడు మాత్రమే మాట్లాడతాడు. కాబట్టి కార్పొరేట్ల అవసరం కొద్దీ మోడీ వచ్చాడు. ఇప్పుడు కార్పొరేట్లు మోడీ ప్రయోజనము పూర్తయింది అనుకుంటున్నాయా లేదా అనే దాని మీద ఆధారపడి భవిష్యత్తు ఉంటుంది. కార్పొరేట్లు ఎవరి బ్రాండ్ కొత్త బ్రాండ్ని తయారు చేస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది.